వేడి వేడి అన్నంలోకి తినే నువ్వుల కారపొడిని అలాగే పెసర్ల కారపొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెండు కారపొడిల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కారపొడుల కోసం ఒక కప్పు నువ్వులని అలాగే హాఫ్ కప్ పెసర్లని ఫ్రై చేసుకొని తీసుకున్నాను. మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న నువ్వులను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా మిక్సీ పట్టకూడదు, కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పొడిని ఒక బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న పెసర్లను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పెసర్లని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే పెసర పొడి టేస్ట్ బాగుంటుంది. పావు కప్పు వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి ఒక రోట్లోకి వేసుకొని 1½ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి వెల్లుల్లి కారాన్ని కూడా వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు ఈ పచ్చి వెల్లుల్లి కారాన్ని తింటే జలుబు కొంచెం తగ్గుతుంది. ఇలా కలుపుకున్న వెల్లుల్లి కారాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కారాన్ని వేసుకొని మిక్సీ పట్టుకున్న పెసర పొడి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చేయితో కలుపుకుంటేనే పెసర పొడికి వెల్లుల్లి కారం అనేది బాగా పడుతుంది. అంతేనండి, పెసర కారపొడి రెడీ. ఇలా చేసుకున్న పెసర పొడిని ఏదైనా ఒక గ్లాస్ జార్లో వేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల కారపొడి కోసం మిక్సింగ్ బౌల్లో నువ్వుల పొడి వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని 1½ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నాకు ఇంకా కొంచెం వెల్లుల్లి కారం అయితే మిగిలింది. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నేను కారం తక్కువగానే వేసాను. మీరు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, నువ్వుల కారపొడి రెడీ. ఈ నువ్వుల కారపొడిని కూడా గ్లాస్ జార్లో వేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా 2 రకాల కారపొడులను చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కారపొడులను వేడివేడి అన్నంలో ఒక స్పూన్ చొప్పున వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలో కర్రీ కూడా అవసరం లేకుండా ఈ పొడులతోనే హ్యాపీగా తినేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.